పల్లెటూరులో ఎవరైనా చనిపోతే వాళ్ళు చనిపోయిన కొత్తలో వాళ్ళ గురించి రకరకాల స్టోరీస్ అనుకుంటారు కదా. మీ ఊర్లో ఎవరైనా చనిపోతే ఇలాంటి స్టోరీస్ ఎవరైనా చెప్పుకుంటారా? మా ఊర్లో అయితే అలాగే చెప్పుకుంటారు. వాళ్ళు కనిపించారని, వీళ్ళు కల్లోకి వచ్చి జడిపిస్తున్నారని, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. మా ఊర్లో కూడా ఒక ఆవిడ చనిపోయినప్పుడు ఇలాగే జరిగింది. ఇది చెప్పింది ఎవరో కాదు, మా అమ్మే నాకు చెప్పింది. ఇది నా లైఫ్లో నిజంగా జరిగిన స్టోరీ. ఆవిడ ఏంటంటే, చనిపోయిన ఆవిడ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆవిడకు ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది. అంత హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ ఎవరైనా ఫంక్షన్స్ పిలిస్తే రావడం, అందరితో మంచిగా ఉండడం, ఇలా ఉండేది. ఆవిడకి పిల్లలు లేరు. ఆ బాధతోనే ఆవిడ చాలా బాధపడుతూ ఉండేది. ఒకరోజు ఏమైందంటే, ఆవిడకి హెల్త్ బాగోదని చెప్పాను కదా, కరోనా టైం కంటే కొంచెం ముందు ఇలాగే కొంచెం హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చి ఆవిడైతే చనిపోయింది. అంతకుముందు చాలా రోజులు ఆవిడ బెడ్లోనే ఉంది. తర్వాత కొన్ని రోజులకైతే చనిపోయింది. ఆవిడ చనిపోయినప్పుడు ఊరందరూ చూడడానికి వెళ్ళారు. చనిపోయిన తర్వాత ఆవిడనైతే సమాధి చేసేసారు. సమాధి చేసిన నైట్ నుండే అందరూ స్టార్ట్ చేశారనమాట. ఆవిడకి కనిపిస్తుంది మాకు. వాళ్ళు కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు, 2 స్టార్ బిల్డింగ్ ఉందన్నమాట. ఆ పైనుండే ఆవిడ అప్పుడప్పుడు మమ్మల్ని అందరినీ చూస్తూ ఉండేది, కింద ఉన్న వాళ్ళని. అక్కడ నుండి పలకరిస్తూ ఉండేది. వీళ్ళేమనే వాళ్ళంటే, ఆవిడ చనిపోయిన నైట్ నుండి అదిగో అక్కడ నించునుంది, అక్కడే నించొని మమ్మల్ని చూస్తుంది అని ఇలా అనేవాళ్ళు. నేను అంతగా నమ్మేదాన్ని కాదు, కానీ సడన్గా మా అమ్మ కూడా ఒకరోజు నాకు కళ్ళకు వచ్చింది అని చెప్పింది. మా అమ్మ, మేమేంటంటే ఇవి ఎంతగా నమ్మం, దెయ్యాలు అవన్నీ. తను కూడా చెప్పేసరికి నాకెందుకో డౌట్ వచ్చింది. నెక్స్ట్ టైం ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే కింద లింక్ ఉంది, క్లిక్ చేసి చూసేయండి.